హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ అప్లికేషన్లో మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసి లాగిన్ చేసిన వెంటనే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీరు దెన్ నెక్స్ట్ మినిట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు లింక్ విత్ క్యూఆర్ కోడ్, లింక్ విత్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు లింక్ విత్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు రిక్వైర్స్ అనదర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఫ్రెండ్స్ హెల్ప్. మీకు ఇంకో ఫోన్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. అదే మీరు లింక్ విత్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఇట్లా పేజ్. సో దీని మీద మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనకు ఒక కోడ్ కనిపిస్తుంది. అప్పుడే మనకు మన వాట్సాప్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదే నెక్స్ట్ మినిట్లో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపించే కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ కీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ద అకౌంట్ ఈజ్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అండ్ ద లాగ్డ్ ఇన్ కెనాట్ బి రిపీటెడ్ అని ఆప్షన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అయితే మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ కీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కోడ్ వస్తుంది. అప్పుడు మన వాట్సాప్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు మీ అకౌంట్ని దీనికి లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే కోడ్ని మీ వాట్సాప్లో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేస్తే సేమ్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ వాట్సాప్ అనేది ఇక్కడ లింక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎంత టైం అయితే వాట్సాప్ యూస్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ మనకు స్కాన్ కోడ్ యాక్టివిటీ అని ఉంది. స్కాన్ కోడ్ అంటే కోడ్ స్కాన్ చేసి ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్లో మీకు కనిపించింది కదా క్యూఆర్ కోడ్ అని. దీని మీద క్లిక్ చేసి మీరు ఎన్ని అకౌంట్లు అయితే యాడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు 1 అకౌంట్ని యాడ్ చేస్తే 11 రూపీస్, అదే మీరు 17 అకౌంట్స్ని యాడ్ చేస్తే మీకు 111 అంటే 111 రూపాయలు వస్తాయి. అదే ఐడియల్ యాక్టివిటీ అంటే మీరు మీ వాట్సాప్ని ఇక్కడ లింక్ చేశారు. సో మీరు ఎంత టైం వాట్సాప్ యూస్ చేస్తున్నారో ఇక్కడ మినిట్స్లో క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు ఎంత టైం వాట్సాప్ యూస్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు 60 మినిట్స్ వాట్సాప్ యూస్ చేస్తే మీకు 2 రూపీస్, అదే మీరు 12,000 మినిట్స్ వాట్సాప్ యూస్ చేస్తే మీకు 30 రూపీస్ వస్తాయి. అదే ఇన్విటేషన్ న్యూ యూజర్ యాక్టివిటీ, ఒకవేళ మీరు 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 31 రూపీస్ వస్తాయి. అదే మీరు 200 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 1000 రూపీస్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మీ ఫ్రెండ్ మీ రెఫరల్ కోడ్ ద్వారా లాగిన్ అయితే అతను ఒక 50 అవర్స్ ఒక వాట్సాప్లో లింక్ చేసి యూస్ చేస్తే ఒక 15 అవర్స్ యూస్ చేస్తే మీకు 60 రూపీస్ వస్తాయి. అదే 30 అవర్స్ యూస్ చేస్తే రిమైనింగ్ 40 రూపీస్. అంటే టోటల్గా మీకు 24 అంటే 2 డేస్లో మీ ఫ్రెండ్ నుంచి మీకు 100 రూపీస్ వస్తాయి. సో మీరు ఎంతమందిని అయితే ఇన్వైట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు నేను నా విడ్రాల్ ప్రూఫ్స్తో పాటు నాకు వచ్చిన ఇన్కమ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ మైన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు 519 రూపీస్ ఉన్నాయి. అండ్ హిస్టారికల్ విడ్రాల్స్ వచ్చేసి 14,667 ఉన్నాయి. సో ఇక్కడ లీడ్ బోర్డ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డైలీ బేసిస్లో ఎవరైతే టాప్ ఇన్కమ్ జనరేటర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత సిస్టమ్ నోటిఫికేషన్, క్యాజువల్ నోటిఫికేషన్ ఉంటాయి. అకౌంట్ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఎన్ని వాట్సాప్ అకౌంట్ లింక్ చేసామో ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో నేను దాని మీద క్లిక్ చేయను, ఎందుకంటే నేను చాలా అకౌంట్స్ యాడ్ చేశాను. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి నేను క్లిక్ చేయదలుచుకోవట్లేదు. ఆ రెవెన్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు నిమిషం సెకండ్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ నా ఇక్కడ 0.02 పైసే నాకు వచ్చింది. దానికన్నా ముందు ఇక్కడ చూడొచ్చు 60 రూపీస్ వచ్చాయి. సో ఇలా ప్రతి సెకండ్ బై సెకండ్ మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ న్యూ యూజర్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు, నా లింక్ ద్వారా లాగిన్ అయిన మెంబర్స్ వల్ల నాకు వచ్చింది 60 రూపీస్, 60 మొత్తం ఇలా అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ విడ్రాల్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, నేను నా ప్రీవియస్ నేను ఒక 3 డేస్ నుంచి ఈ వెబ్సైట్ అనేది యూస్ చేస్తున్నాను. సో అందులో నాకు లాస్ట్ 2 డేస్లో నా 6 విడ్రాల్, అంటే మనం డైలీ 3 విడ్రాల్ పెట్టుకోవచ్చు. నా 3 విడ్రాల్లో లాస్ట్ 2 డేస్లో 336 విడ్రాల్ అనేది ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగా ఇవ్వలేదు. అందులో IFSC కోడ్ అనేది తప్పుగా ఉండే. సో ఈరోజు మార్చి కరెక్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే నాకు 2 విడ్రాల్స్ అనేవి సక్సెస్ఫుల్ అయ్యాయి. అండ్ ఇంకో విడ్రాల్ పెండింగ్ ఫర్ రివ్యూ ఉంది. మనం బిలో 1000 రూపీస్ విడ్రాల్ చేసుకుంటే మనకు ఈజీగా తొందరలో అమౌంట్ వచ్చేస్తుంది. హెవీ అమౌంట్ అబౌవ్ 1000 రూపీస్ విడ్రాల్ చేస్తే మనకు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ విడ్రాల్ ఎలా చేసుకోవాలో ఇక్కడ మీకు చూపిస్తాను. దానికన్నా ముందు మీకు కూడా నేను ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తాను. ఇన్కమ్ అనేది ఆటోమేటికలీ ఇక్కడ మనకు ఎక్కువైపోతుంది. మీరు చూడండి, చూసారా? మనకు లాస్ట్ 2 మినిట్స్లో నాకు 1 రూపీస్ వచ్చాయి. సో ఇలా ఈ అప్లికేషన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మనం విడ్రాల్ చేసుకోవడానికి ఇక్కడ క్యాష్ అవుట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్యాష్ అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ బ్యాంక్ కార్డ్లో మనము యాడ్ న్యూ కార్డ్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కార్డ్ నంబర్, అంటే మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. కార్డ్ హోల్డర్ మీ బ్యాంక్ అకౌంట్ మీద మీ పేరు ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ IFSC VPA అని ఉంది కదా, ఇక్కడ మీ బ్యాంక్ IFSC కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను తప్పు చేశాను ఇంతకుముందు, అందుకోసం నా 2 డేస్ విడ్రాల్ అనేవి ఫెయిల్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, డైలీ విడ్రాల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి డైలీ 3 టైమ్స్ అయితే మనం విడ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 220 విడ్రాల్ చేసుకుంటే మీకు 200 రూపీస్ వస్తాయి. 315 విడ్రాల్ చేసుకుంటే 300 రూపీస్ వస్తాయి. 525 విడ్రాల్ చేసుకుంటే 500 రూపీస్ వస్తాయి. అదే మీరు 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు కనిపిస్తుంది, ఎక్సీడింగ్ 1000 రూపీస్ కెన్ విడ్రా ఆల్. సో 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే మీరు విడ్రా ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ అయ్యి మనకు విడ్రాల్ అనేది అయిపోతుంది. సో ఇలాంటి మంచి ఎర్నింగ్ అప్లికేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వండి, మీ వాట్సాప్ లింక్ చేయండి అండ్ హ్యాపీగా ఎర్నింగ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.